రాజకీయాల్లోకి రాకముందు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని, ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి అన్న ఆయన. అండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంకా ఏపీలో చూసుకున్నట్లయితే ఇలా బాలికల పైన అత్యాచారాలు గానివ్వండి, మహిళల పైన అత్యాచారాలు, అలాగే హత్యలు ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడలేదంటమ్మా, అతను అప్పుడు అబద్ధాలు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, డామ్ డూమ్ డక్కర్ అన్నది ఒక అబద్ధం. కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి దొరికిందని ఒక అబద్ధం. సీజ్ ది షిప్ అనేది ఒక అబద్ధం. ఇట్లా ఎలక్షన్ ముందు అబద్ధాలు ఆడేశారు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, పెద్ద అబద్ధం ఆడేశాడు. ప్రజలు నాకు సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడని అన్నాడు. ఇంతవరకు ఆఫీసర్ ఎవడో తెలియదు. అక్కడ పార్లమెంట్ లో ఇది పచ్చి అబద్ధం, ఎలక్షన్ కోసం వాడిన మాట లేదని 2014 నుంచి మిస్ అయిన వాళ్ళు ఎందరో, దొరకని వాళ్ళు ఎంతమంది, ఇంకా దొరకకుండా ఉన్న 700 వాళ్ళు ఎంతమంది లిస్ట్ కూడా ఇచ్చారు. అందులో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది పూర్తి. సో టోటల్ అబద్ధం ఎవరు ఇచ్చారు లిస్టు? పార్లమెంటులో బండి సంజయ్ అంటే మీ కూటమి ప్రభుత్వం యొక్క పార్ట్నర్గా బీజేపీ ఆయనే ఇచ్చాడు. ఇంకా అప్పటికైనా ఇంత తప్పున్నా కన్నా ఆఫీసర్ ఎవడో చెప్పాలి కదా. ఆఫీసర్ ఎవడో ఇప్పుడు పదవిలో ఉన్న అధికారులు అక్కడ ఇక్కడ మీరు అధికారులు ఆ దొంగ అబద్ధాలు చెప్పిన ఆఫీసర్ ఎవడో లాగలిగా ఈ దొంగకి తేలుగుట్టినట్టు నిమ్మకి నిలిచినట్టు మాట్లాడు అలా ఉంటాడు. అతని ధ్యేయం అంతా మీకు ఒకటి కనపట్లేదు. ఒకటి రాజకీయ నేపథ్యం వాళ్ళ ముగ్గురు కూడా, ఈ కూటమిలో ముగ్గురు కూడా వాళ్ళు ప్రజల ఎజెండా లేదు. వాళ్ళది వాళ్ళ పర్సనల్ ఎజెండాలు ఒక్కొక్కటే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పర్సనల్ ఎజెండా ఏంటి? అతను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇవన్నీ అందుకని ఏం పట్టించుకోడు. ఏదో అప్పుడేదో లడ్డు అదొక అబద్ధం, లడ్డు దాని మీద ఆడేశాడు. తిరుపతి లడ్డు కలిసి ఆడేశాడు. సనాతన అంటున్నాడు, అంతకుముందు క్రిస్టియన్ అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఎందుకు సనాతనం అని అంటున్నాడు? అతని ఎజెండా ఏంటి? ఇప్పుడు ప్రజలు అది కాదు, అయిపోయింది. అసెంబ్లీలో గడువు పెట్టాలి, పెట్టేసాం. ఇప్పుడు నెక్స్ట్ సీఎం పదవికి మనం ఎగబాగాలి. దానికి ఏంటి అది అతని యోచన. దానికోసం చంద్రబాబుకి టాటా చెప్పాలి. చంద్రబాబుకి టాటా చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల గురించి తను స్పందించకూడదు. తను స్పందించుకుంటుంటే మొత్తం తప్పులన్నీ చంద్రబాబు మీద వెళ్ళిపోతుంది. తను స్పందిస్తే తను భాగస్వామి అవుతాడు కదా. కనుక స్పందించి సైలెంట్ చూసి చూడటం అవాయిడ్ అవుతూ ఉంటే ఆ ప్రజల్లో వచ్చే వ్యతిరేకత అంతా చంద్రబాబు మీద వెళ్ళిపోతుంది. ఒక సమయం చూసుకుని కరెక్ట్గా నేను ఎంతో చేయాలనుకున్నాను, కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మీద అపారమైన గౌరవం ఉన్నా కూడా అది అమ్మాయి ఆడపిల్లకి అన్యాయం కానీ అనేది నా వల్ల లోపల ఉండి ఏమి చేయలేకపోతున్నాను, నా చేతులు కట్టేయబడినాయి. అందుకని ఈ కూటమి నుంచి బయటకు వస్తున్నాను. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను కూటమిలో ఉండి. సో నేను బయటకు వచ్చేస్తున్నాను. నేను నన్నుగా మీరు నా ఫుల్ పవర్స్ ఇవ్వండి, అప్పుడు చేస్తాను. నేను ఇప్పుడు కూటమిలో నా పవర్స్ అన్నీ ఇట్లాగా ఆయన సీఎం నేను కాదు. సో ఏదైనా సరే అక్కడి నుంచి ఆర్డర్స్ రావాలి. కనుక నేను ఏం చేయలేకపోతున్నాను. సో ఈ కూటమి ప్రభుత్వం యొక్క తప్పిదాలని, ఈ ప్రభుత్వ వైఫల్యానికి నేను బాధ్యుడిని అవ్వకుండా తప్పించుకుని నేను అందుకు బయటకు వచ్చేసి బీజేపీ తోటి జతకట్టి బీజేపీలో విలీనం చేసి తన పార్టీని 2029లో బీజేపీ క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్ గా ఇక్కడ ఎలా అని అతని వ్యూహం. ఎందుకంటే అతను సీఎం క్యాండిడేట్ కంటే ఈ కూటమిలో అవడు. కూటమిలో ఎందుకంటే చంద్రబాబు కొడుకు లోకేష్ ఉన్నారు. లోకేష్ కాదని అతను చేయడు కనుక తెలుసు. సో అందుకని ఇప్పుడు సడన్ గా ఏదో బయటకు వచ్చేస్తే బాగోదు. సో ప్రభుత్వం బదనాం అవ్వాలి. అయినాక ఆ బదనాం అయిన దాన్ని అడ్డు పెట్టుకుని నేను కూటమికి ప్రజలకు న్యాయం చేయలేకపోతాను. ఈ కూటమిలో ఉండి కనకోట నుంచి బయటకు వచ్చేస్తున్నాను. నేనుగా మీకు చేయడానికి ముందు వస్తాను. నాకు ఫుల్ అధికారం ఇవ్వండి, నేను చేసి చూపుతాను. ఈ కూటమిలో ఉండి నేను చేయలేకపోతాను. ఇట్లాంటి డ్రామా ఆడి బయటకు వస్తాడు. దానికి అది అతని గ్రాఫ్. ఆ లైన్ లో అతను ప్రయాణం చేస్తున్నాడు. సో ఆ లైన్ మీద కాన్సన్ట్రేషన్. ఆ లైన్ లో ఎట్లా మనం 2020 ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలి, దానికి ఏంటి మార్గం, అతని ఎజెండా అది. ఈ ప్రజలు ఇవన్నీ ఉండే ఎలక్షన్ అయిపోయింది, ఈ ఎజెండా అది. చంద్రబాబు ఎజెండా ఏంటి? చంద్రబాబు ఎజెండా ఎట్లా తన కొడుకుని సీఎం చేయాలి. తన కొడుకుని సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ దాటి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ దాటి తీసుకెళ్లాలంటే ఎట్లా తీసుకెళ్ళాలి? ఎట్లా పవన్ కళ్యాణ్ని ఇండైరెక్ట్ గా, పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, ఇండైరెక్ట్ గా అతను తొక్కటము, అవమానించటము,
అతని మినిస్ట్రీ నుంచి అతను చెప్పేసి జరగకపోవటము అలాంటివి ఏం చేస్తే అతనికి కోపం వచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే తన కొడుకుని ముఖ్యమంత్రి చేయటం ఈజీ అవుతుంది. ఈజీ. అది అతని స్కీమ్, ఆయన ఎజెండా. ఆయన ఎజెండా. బీజేపీ ఎజెండా ఏంటి? మనకు సీఎం క్యాండిడేట్ లేరు. ఎంతసేపు చంద్రబాబు తోటి ఉండి 2 సార్లు అయింది, మళ్ళీ చంద్రబాబు తోటి ఉండి రేపు కూడా మళ్ళీ చంద్రబాబు తోటి ఉంటే కాదు. చంద్రబాబును తొక్కుట, ఆ, తెలుగుదేశం తొక్కేయాలి, నొక్కేయాలి. బీజేపీ ఎజెండా రీజనల్ పార్టీ తొక్కేయటం అనేది కూడా ఎజెండా కనుక అందులో చంద్రబాబు తోటి ఇప్పుడు కలిసి ఉన్నా అనేక సార్లు విడిపోయారు, తిట్టుకున్నారు, పోటాడుకున్నారు. చంద్రబాబు మోడీని ఎంతగానో తిట్టాడు. మోడీ చంద్రబాబు తిట్టాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టాడు. అన్నీ ఉన్నా సరే తిట్టుకుని కలిశారు, అధికారం కోసం ఏదో కలిశారు. ఇప్పుడు అతను మొత్తం చంద్రబాబు తప్పించి వీళ్ళు కూటమి చంద్రబాబు నుంచి దాటించి పవన్ కళ్యాణ్ లాక్కుని, కానీ పవన్ కళ్యాణ్ జనసేన తరపున అంటే ప్రజలు అంగీకరించారు. ప్రజలంటే వీళ్ళు బీజేపీ క్యాడర్ ఒప్పు. సో బీజేపీలో విలీనం అయిపోతే వాళ్ళు లెక్కండి, బీజేపీలో విలీనం పైన మోడీ, ఇక్కడ నువ్వు బీజేపీ సీఎం క్యాండిడేట్, ఇక్కడ నువ్వు రెండు చక్రాలు డౌలించే సర్కారు పెట్టేస్తాం అని వాళ్ళ లెక్క. సో అధికారం చేయించచ్చు. మనము పవన్ మోడీ ఈ కాంబినేషన్ లో మనం వెళ్ళిపోవచ్చు, వీళ్ళ ప్లాన్. సో ఈ ముగ్గురు ఈ ఎజెండాలలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ మనసంతా 90% వీళ్ళ ముగ్గురు వీళ్ళ పర్సనల్ ఎజెండాలు. వీళ్ళు ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని ఎవరు నొక్కాలి, ఎవరెవరు నొక్కాలి, ఎవరు 2022 ఎవరు ఏ పార్టీకి ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్, వాళ్ళ ఎజెండాలు. దాని మీద ఉంది ప్రభుత్వం. ఇవాళ పాలన లేదు, ప్రజాపాలన లేదు, ఏమీ లేదు. ఇంకా అప్పుడు ప్రజలు డైవర్ట్ చేయడానికి రెడ్ బుక్ అని ఇంకోటని చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి టాపిక్ చెప్తారు, డైవర్షన్. ప్రజాపాలన లేదు, ఏమి లేదు. ఇప్పుడు అన్ని సంక్షేమాలు ఎదుగుని 4 రోజులు 30 రోజుల్లో తొలి సంతకం అయ్యి అన్నారు. ఇప్పుడు ఆగస్టు 15కి అంటున్నారు. ఏది ఉంది? ఒక్కటి ఉందా? 15,000, 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 15,000 అన్నారు. ఉందా? లేదు. రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఫీజు అన్నారు. 1 సంవత్సరం ఉందా? లేదు. నిరుద్యోగ భృతి అన్నారు. 1 సంవత్సరం ఉందా? లేదు. ఫ్రీ బస్ ఉందా? లేదు. ఫ్రీ గ్యాస్ ఉంది. ఎలా ఉంది? దాంట్లో డొల్లతనం చూడు. 1750 మనం కట్టాలట. కట్టినాక ప్రభుత్వం రిటర్న్ ఇస్తారు. దీన్ని ఫ్రీ అంటారా? వీళ్ళు వాలంటీర్స్ మీరు రాగానే ఇస్తాను, 5 కాదు 10 ఇస్తామన్నారు. ఏది? అక్కడ ఒక అబద్ధం, జీవోలు ఇవ్వట్టాడు పవన్ కళ్యాణ్. 3 జీవోలు ఉన్నాయి. తర్వాత 3 జీవోలు నెంబర్తో సహా చెప్పినాక ఆగాడు. జీవోలు లేవు, ఏం చేయాలి అని టెక్నికల్ గా ఏమిటో అతి తెలివి మాట్లాడతాడు. అది లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి? వెళ్ళిపోతుంది, ప్రైవేటైజేషన్ అయిపోతుంది. 4 ఫెర్నెస్లు 3 ఫెర్నెస్లు మూసారు. దాని గురించి పెదవిప్పరు. స్పెషల్ స్టేటస్ పెదవిప్పరు. ఏం ప్రభుత్వం ఇది? ఏం ప్రభుత్వం? ఎక్కడ ఏం చేస్తుంది? పైగా డబాయింపు, ఇంకా దాని నుంచి డబాయింపు సెక్షను. ఏమైనా ప్రశ్నిస్తే ఇప్పుడు నాలంటాడు అడిగాను అనుకో, ఇవన్నీ ఇప్పుడు అడిగాను, అడగగానే రేపు ఎక్కడో ముద్రేస్తారు వైసీపీ ఏజెంట్. అది అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే వైసీపీ ఏజెంట్, మీ తప్పులు ఎత్తి చూపిస్తే ప్రభుత్వం, నేను ప్రభుత్వం అధికారులు ఉన్నారు, ఇంకా సంవత్సరం అయిపోయినా కూడా ఇంకా జగను గత ప్రభుత్వం జగను. ఇదేనా? వాంతి వచ్చిన జగనే, జలుబు చేసిన జగనే, కడుపు నొప్పి వచ్చిన జగనే ఈ ప్రభుత్వం. సంవత్సరం అయిపోయింది. జగన్ తప్పులు చేశాడో ఒప్పులు చేశాడో, మీ మాటలు నిజమో అబద్ధమో ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అతను కూర్చోబెట్టారు, నమ్మకం ఇచ్చేశారు అధికారం కదా. ఇక మీరు పరిపాలించాలి. ఇంకా జగన్ మీద ఏడుస్తూ జగన్ జపం చేస్తే ఎంత కాలం జరుగుతారు? మనం చూసాం కదా, సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు ప్రభుత్వం. ఇంతవరకు నేను ఖరీదు అనేక రాష్ట్రాల్లో జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు, కానీ మన రాష్ట్రంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడా చూడాల. ఏది? డ్రామాలు, లాగా జగన్ని, అక్కడ కూడా జగన్ పేరు చెప్పి కామెడీ చేయటం. అంతే తప్పితే సమాజానికి ప్రయోజనకరమైన కార్యక్రమం చేయాలి ప్రభుత్వం తరపు చేయాలి. ఏదో పర్సనల్ డ్రామాలు అయ్యాను, జబర్దస్త్ డ్రామాలు అడుకోయినా అడుకో, కానీ ప్రభుత్వ తరపున ఒక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రజలకి ఉపయోగపడేదో
దీనిలో అలాంటివి అవి కూడా అప్పుడు కూడా అవి కాదు జగన్ చెప్పమే. సరే మన మహానాడు జరిగింది. మహానాడులో ఏమన్నా ఈ సంవత్సరం మీరు చేసింది ఏంటి, రాబోయే సంవత్సరం ఏం చేస్తారు, ఏమన్నా మాట్లాడారు? అక్కడ కూడా మిమ్మల్ని మీరు పొగుడుకుంటా మిమ్మల్ని మీరు భజన చేసుకుంటా పరాయణింత మేము గొప్ప మాది గొప్ప, పరులు చెత్త పరమ చెప్ప, మేము గొప్ప మాది గొప్ప, బాబు గొప్ప మేము గొప్ప, జగన్ తక్కువ ఇంకో ఇది అయితే ఏమి నేను గొప్ప మాది గొప్ప, పరుల చెత్త పరమ చెత్త, అదే స్లోగన్ తప్పితే ప్రజలకి 1 ఇయర్ అంటే ఎంతో ఎదురు చూసాం. మాట్లాడు ఏం చెప్తారు కనీసం ఇప్పుడు ఏదో 1 ఇయర్ సరే ఇట్లా ఇట్లా అయింది, ఇంకో నెక్స్ట్ రాబోయే ఇయర్లో ఏం చేస్తారు, ఏమి ఊసు లేదు, ఏం లేదు. అది వీళ్ళ పరిపాలన. చెప్పుకోవటానికి ఏమి లేదు, చెప్పటానికి ఏమీ లేదు. అది థ్యాంక్ యూ సార్.